ఏంటి అలా చూస్తున్నావు? మీకెందుకో ఒక చిన్న కథ చెప్పాలనిపిస్తోంది. కథ? ఏం కథ? అనగనగా ఒక చిన్న అడవి, ఒక చిన్నారి పిచ్చుక ఒక చెట్టు మీద పిల్లలతో సహా జీవించేది. ఒక రోజు పిల్లలకి ఆహారం తెచ్చే సమయానికి అడవి తగలబడిపోయింది. ఎటు చూసినా మంటలు. ఆ తల్లి పిచ్చుక పిల్లల కోసం లోపలికి వెళ్దామని అనుకుంది. ఈ మంటల్లో నీ పిల్లలు బ్రతకడం కష్టమని మిగిలిన పిచ్చుకలు ఆపి అక్కడి నుంచి ఆ తల్లి పిచ్చుకను తీసుకువెళ్లిపోయాయి. కాని ఆ తల్లికి తెలియని విషయం ఏంటో తెలుసా? ఆ అడవి మొత్తం తగలబడినా ఆ పిల్లలున్న ప్రదేశంలో మంటలు రేగలేదు. ఆ పిల్లలింకా ఆ తల్లి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. 2-3 రోజుల పాటు తల్లి పిచ్చుక రాకపోయేసరికి ఆహారం లేక ఆ పిల్లలు చనిపోయాయి. అయ్యో, ఆ తల్లి పిచ్చుక ఒక్కసారి వెళ్ళి చూసుంటే ఆ పిల్లల్ని రక్షించుకునేదేమో కదా. అవును, మనుషులు కూడా ఇలా జరుగుంటుంది, అలా జరుగుంటుంది అని ముందే కొన్ని ఊహించుకోవడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి మనం మనుషులని, బంధాలని కూడా వదులుకునే పరిస్థితి వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మీ భార్య విషయంలో కూడా ఇలాగే జరుగుతుందేమో. ఏమైందో పూర్తిగా మీరు తెలుసుకోకుండానే తన మీద నిందలు వేశారేమో. మీరు ఏదో ఊహించుకొని తనని వెలివేశారేమో. బాగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మనం పూర్తిగా విచారణ చేయకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతో విలువైన వాళ్ళని కోల్పోవలసి వస్తుంది. నందన ప్లీజ్, అభి నా జీవితంలో ఒక ముగిసిపోయిన అధ్యాయం. ఆ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదవాలనుకోవడం లేదు. ఇక ఆ విషయం గురించి వదిలే. అది కాదు రాహుల్, చెప్తున్నా కదా నందన, అభిని తలుచుకుంటేనే నా మనసు పాడవుతుంది. అదే నువ్వు కోరుకుంటున్నావా? మేడం, మీకు ఫుడ్ వచ్చింది, మీరు తినేస్తే మీకు టాబ్లెట్ ఇస్తాను. తీసుకో. ఏం ఆలోచిస్తున్నావు? త్వరగా తిను. ఈ టైంలో నువ్వు టైం టు టైం తినాలి. చెయ్యి నొప్పిగా ఉందా? డోంట్ వరీ, నేను తినిపిస్తాను. ఏం చూస్తున్నావు? తిను. నందన, వాట్ హ్యాపెన్? కారం ఎక్కువగా ఉందా?
మరి ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? ఇష్టమైన వాళ్ళు ఇలా తినిపిస్తే మనసులో కలిగే సంతృప్తే ఇలా కన్నీళ్ల రూపంలో బయటకొస్తుందట. వాట్ యు మీన్? ఐ మీన్, చిన్నప్పుడు మా అమ్మ నాకు ఇలాగే గోరు ముద్దలు తినిపించేది. మీరు తినిపిస్తూ ఉంటే మా అమ్మ నాకు గుర్తొచ్చింది. ఓ అంతేనా? దానికే కన్నీళ్లు పెట్టుకుంటారా ఎవరైనా? సరే తిను. ఈ కన్నీళ్లు అమ్మ గుర్తొచ్చినందుకు కాదు రాహుల్ బాబు. ఇంత ప్రేమ అభి మీద కూడా చూపించుంటే ఎంత బాగుండేది అని వచ్చిన కన్నీళ్లు. ప్రతి మనిషికి కూడా 2 కోణాలుంటాయని అన్నావు కదా వేదవతి. అలాగే ప్రతి పరిస్థితికి కూడా 2 కోణాలుంటాయి. మళ్ళీ అభి తిరిగి ఇంటికి వస్తుంది. రాహుల్ అభి కలిసి జీవించడం జరుగుతుంది. ఇంత జరిగాక కూడా అభిని ఆయన ఎలా అభిమానించగలుగుతున్నారు? మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అని ఎలా మాట్లాడగలుగుతున్నారు? పెద్దమ్మా, భోజనం చేసేసారా? ఏంటి పెద్దమ్మా, పెద్దనాన్న నా మాటల గురించి ఆలోచిస్తున్నారా? అవునా ఐరేంద్రి, చిన్నపిల్లలు నిప్పు అని తెలియక ముందు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి అది కాలుతుంది అని తెలిసాక జన్మలో దాని జోలికి వెళ్లరు. కానీ మీ పెద్దనాన్నగారేంటమ్మా ఆ నిప్పుని మళ్ళీ పట్టుకోవాలని చూస్తున్నారు. ఆ నిప్పుని తీసుకొచ్చి ఇంటిని తగలెట్టాలని చూస్తున్నారు. అవును పెద్దమ్మా, అభిని మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకొస్తే ఈ ఇల్లు ముక్కలు చెక్కలవ్వటం ఖాయం. అభి అసలు రూపం గురించి మీ పెద్దనాన్న అర్థం చేసుకోవడం లేదు. దాంపత్య నోము చెడగొట్టిన భార్యకి భర్త మీద ప్రేమ ఉంటుందా? పెళ్లి అనే బంధం మీద తనకి గౌరవం ఉంటుందా? ఎప్పుడైతే ఒక భార్యకి భర్త మీద గౌరవం తగ్గిందో ఆ భర్త కుటుంబం మీద కూడా గౌరవం తగ్గుతుంది. అలాంటి భార్య ఆ కుటుంబానికి పెద్ద చేటవుతుంది. అది పెద్దనాన్నగారు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయనకు అర్థమయ్యేలా నేనే చెప్పాలా ఐరేంద్రి? ఏమో పెద్దమ్మా, అభి మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టకుండా ఉండేలా మీరే చూసుకోవాలి. కానీ అది ఎలా సాధ్యమవుతుందా అని ఆలోచిస్తున్నాను ఐరేంద్రి.